నేను ఎమ్మెల్యేను. మా పార్టీ అధికారంలో ఉంది. అవినీతి అధికారులు అండగా ఉన్నారు. ఏం చేసినా చూడలేని గుడ్డి అధిష్టానం ఉంది. ఇక ఆపేవారు లేరని రెచ్చిపోయాడు. నియోజకవర్గంలో కంటికి కనిపించిన భూమినంతా ఆక్రమించేశాడు. చివరికి శ్మశాన భూములను వదలలేదు. అయితే సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే పదవి పోయింది. వాళ్ళ పార్టీకి అధికారం చేజారింది. దీంతో ఆ మాజీ ఎమ్మెల్యే చేసిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన చేసిన అక్రమాలేంటి? వినుకొండలో భూ కబ్జాల పర్వం, అసైన్డ్ భూములకు పాస్ బుక్కులు. కొనేది గోరంతా, ఆక్రమించేది కొండంతా. వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే అక్రమాలు, విచారణ జరిపించాలంటున్న ప్రజలు. వినుకొండలో భూ కబ్జాల పర్వం కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అసైన్డ్ భూములకు పాస్ బుక్కులు సృష్టించి బ్యాంకుల నుంచి మాజీ ఎమ్మెల్యే రుణాలు కొట్టేశారట. బొల్లా కొనేది గోరంతా, ఆక్రమించేది కొండంతా అనే విమర్శలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై విచారణ జరిపించాలని అధికార పార్టీ నేతలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బొల్లా బ్రహ్మనాయుడు తిరుమల డైరీ, తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, తిరుమల ఆక్స్ఫోర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరిట విద్యా సంస్థలను స్థాపించారు. 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన అదే సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండ నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆయన వైసీపీలో చేరారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 28,628 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2024లో జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేసిన బొల్లా టీడీపీ అభ్యర్థి జీవి ఆంజనేయులు చేతిలో ఓడిపోయారు. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని బొల్లాపల్లిలోని భూములను కేంద్రంగా చేసుకుని బొల్లా బ్రహ్మనాయుడు భారీ అక్రమాలకు పాల్పడ్డారు అనే విమర్శలు ఉన్నాయి. బొల్లాపల్లిలోని అసైన్డ్ భూములకు కూడా పాస్ బుక్కులు ఇప్పించేసి మాజీ ఎమ్మెల్యే అప్పటి స్థానిక తహసీల్దార్ను అడ్డం పెట్టుకుని ఈ దందాను నడిపించారట. ఒక్కో పాస్ పుస్తకానికి 10,000 చొప్పున ఏకంగా 7,000కు పైగా పాస్ బుక్కులు ఇప్పించారని టాక్. పాస్ బుక్కుల మీదకు ఎక్కిన భూముల్లో పోరంబోకు, చుక్కల భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూములను తనకు కావలసిన వారి పేర్లపైకి మార్చి వాటికి పాస్ బుక్కులు ఇచ్చి ఆ తర్వాత ఆ పాస్ బుక్కులను బ్యాంకుల్లో పెట్టి రుణాలు కూడా ఇప్పించేశారట. ఈ రుణాల్లో ఎక్కువ భాగం ఆ మాజీ ఎమ్మెల్యే తన జేబులో వేసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. తక్కువలో తక్కువగా 20 కోట్లకు పైగా వెనక వేసుకున్నారు అని టాక్. బొల్లా బ్రహ్మనాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొల్లాపల్లి పరిధిలో గల అటవీ భూములపై పేదలకు హక్కు కల్పించాలంటూ అప్పటి అధికార పార్టీని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అటవీ భూములకు కూడా ఈ విధంగానే పాస్ పుస్తకాలు ఇప్పించేసుకున్నారట. రెండు 2019 ఎన్నికల్లో వినుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం, అదే సమయంలో తన పార్టీ కూడా అధికారంలోకి రావడంతో బొల్లా తనదైన శైలి అక్రమాలకు తెరతీశారు. అంతేకాకుండా తన అక్రమాలు బయటకు రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ తనదైన మార్క్ వ్యూహాన్ని అమలు చేశారట బొల్లా. భూ కబ్జాలు చేయడం తనకి తెలిసినట్లుగా రాష్ట్రంలో మరెవరికీ తెలియనంతగా చెలరేగిపోయాడట. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపించినా కబ్జా చేశారట. మార్కాపురం రోడ్డులోని జాతీయ రహదారి పక్కనే 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని గతంలో కొందరు వెంచర్ వేస్తే ఎమ్మెల్యే బొల్లా ఆపించి అడ్డుకోవడమే కాక ఇలాంటి భూ ఆక్రమణలో వాస్తవాలు రాయిరా అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. అప్పట్లో వ్యాపారులను బెదిరించి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు భారీగా ముడుపులు గుంజుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు ఇవ్వకపోతే అక్రమ అనుమతులతో వ్యాపారాలు చేస్తున్నారని బ్లాక్మెయిల్ చేసేవారట. పట్టణంలోని కొండఘాట్ రోడ్డుకు ₹1 కూడా విరాళం ఇవ్వని బ్రహ్మనాయుడు కొండ చుట్టూ ఉన్న భూములను తక్కువ ధరకే కొట్టేసి రామలింగేశ్వర స్వామి కలలోకి వచ్చాడంటూ ఘాట్ రోడ్డు నిర్మాణంతో ప్రజలను మోసం చేశాడట. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను ఎకరానికి 18 లక్షల చొప్పున అమ్మేసి 18 కోట్లు కాజేశాడంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లాపై ఆరోపణలు వచ్చాయి. వినుకొండ మండలం వేంకుపాలెం దగ్గర తక్కువ ధరలకు కొనుగోలు చేసి భూములను ప్రభుత్వానికి ఎకరం 18 లక్షల చొప్పున సుమారు 120 ఎకరాలు అమ్మాడు అనే విమర్శలు ఉన్నాయి. ఆ భూములు జగనన్న కాలనీకి కేటాయించి ఆ స్థలం అభివృద్ధికి కేటాయించిన నిధుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి.
వినుకొండ మండలం జలాలపాలెం దగ్గర 175 ఎకరాలను అక్రమంగా ఆక్రమించుకున్నట్లు బొల్లాపై ఆరోపణలు ఉన్నాయి. అటవీ ప్రాంత సమీపంలో జగనన్న కాలనీకి అమ్మిన స్థలం డబ్బులతో పసుపులేరు బ్రిడ్జి సమీపంలో గుంటూరు కర్నూలు రహదారి పక్కన భూములు కొనుగోలు చేసిన బ్రహ్మానాయుడు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించాడని ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు వేయగా అందులోనూ కోట్ల రూపాయలు చేతులు మారాయని టాక్. వినుకొండ పురపాలక సంఘ పరిధిలోని సింగర చెరువు అభివృద్ధి పనుల్లోనూ చేతివాటం ప్రదర్శించారని మాజీ ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నాయి. యువగళం పాదయాత్రలో భాగంగా వినుకొండకు వచ్చిన నారా లోకేష్ అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని భూకబ్జాల రాయుడుగా అభివర్ణించారు. వినుకొండలో బహిరంగ సభ వేదికగా బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ వ్యవహారాలపై లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూములు ఆక్రమించి సెంటు భూమి పట్టాల కోసం ప్రభుత్వానికి అమ్మి 20 కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. వినుకొండలో ప్రతి పనికి బొల్లా ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అభివృద్ధి పనుల పేరిట కమిషన్లు దండుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. బొల్లాను మరోసారి గెలిపిస్తే వినుకొండలో సెంటు భూమి కూడా మిగలదని హెచ్చరించారు. అతనికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నానని చెప్పారు. బొల్లా వినుకొండలో ఉన్నా విదేశాలకు పారిపోయినా లాక్కొని వచ్చి శిక్షిస్తామని అప్పట్లో నారా లోకేష్ హెచ్చరించారు. అసైన్డ్ భూములను ఆసరా చేసుకుని అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్పడిన అవినీతి దందాపై సీబీఐ చేత విచారణ చేయించాలని నియోజకవర్గ ప్రజలు, అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు జరిగితే బొల్లాకు సంబంధించిన మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అసైన్డ్ భూములను పేదలకు కాకుండా తనకు అనుకూలంగా ఉన్న వారి పేరిట రాయించుకున్న బ్రహ్మనాయుడికి బొల్లాపల్లిలో తిరిగే హక్కు లేదంటున్నారు అక్కడి ప్రజలు. పేద రైతుల దగ్గర పాస్ పుస్తకాలకు వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యేకు చిక్కులు తప్పవంటున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లాపై ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి దందాపై వినుకొండలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ చేపట్టి నిగ్గు తేల్చాల్సిందేనని ప్రజలు, కూటమి నాయకులు అంటున్నారు. మరి ప్రభుత్వం బొల్లాపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.